ఈరోజు మనకి పార్సల్ వచ్చిందండి. అంటే వారం రోజుల కిందట అండి నేను ఫ్లిప్కార్ట్లోని ఒక పార్సల్ బుక్ చేశానండి. ఈరోజు డెలివరీ అయిందనమాట. ఇది ఏంటంటే మీకు చూపిస్తాను వివరంగా. ఇది ఏమనుకుంటున్నారు, షర్ట్లు అనమాట అండి. అంటే 3 షర్ట్లు మనకి 565 రూపాయలు పడిందండి. ఆఫర్లో వచ్చినాయి. అయితే భారీ బడ్జెట్ మనం పెట్టలేం కదండి. అంటే ఒకప్పుడు అనుకోండి మనకు అన్నీ ఫ్రీగా వచ్చి, మరి ఫ్రీగా వస్తుంది ఇప్పుడు ఏం రావట్లేదు అనమాట. ఎందువల్లంటే అండి పెళ్ళి అవ్వకముందు ఎక్కువగా నాకు అమ్మాయిలు ఫ్రెండ్స్ ఎక్కువగా ఉండేవారు అనమాట. అలాగే అబ్బాయిలు కూడా ఈ ఫ్రెండ్స్ సర్కిల్ ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు అనమాట టీ షర్ట్లని లేదంటే కళ్ళజోళ్ళు, వాచెస్, చైన్లు ఇవన్నీ గిఫ్ట్లు ఇచ్చేవారు. ఇంకా మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఎవరికాళ్ళే ఆడవాళ్ళకి కూడా పెళ్ళిళ్ళు అయిపోయినాయి దాని కాబట్టి ఇంకా గిఫ్ట్లు గట్రా రావడం మానేసినాయి అనమాట అండి. కాబట్టి మన గిఫ్ట్లు మనమే కొనుక్కోవాలి. కాబట్టి నా గిఫ్ట్ నేనే కొనుక్కొని నేనే చేసుకుంటాను అనమాట. అయితే ఇప్పుడు దీని గురించి ఎంత చెప్తున్నానంటే అండి, ఈ షర్ట్లు తక్కువలో వచ్చినాయి కదా, షర్ట్లు అయితే బాగానే ఉంటాయి. నేను ఆల్రెడీ 2-3 సార్లు కొనుక్కున్నాను. కాబట్టి మీకు ఎవరికైనా కావాలనుకుంటే లింక్ అని కామెంట్ చేయండి, కంపల్సరీ నేను పెడతాను. ఇవి చూడండి, ఈ 3 షర్ట్లు అనమాట అండి. ఇది 3 కలర్లు అనమాట. ఈ కలర్ కూడా నాకు తెలియదు. ఇది ఒక బ్లూ టైప్, ఇది గ్రీన్ బ్లూ కలిసి ఉన్న కలర్ అనమాట. ఇదేమో థిక్ బ్లూ అనమాట, బ్లాక్ టైప్ అనమాట. అలాగే ఇది నా రెడ్ షర్ట్ ఒకటి బాగా సిరిగిపోయింది. నాకు రెడ్ షర్ట్లు అంటే కొంత ఇంట్రెస్ట్ అనమాట, దాని గురించి రెడ్ షర్ట్ ఒకటి. ఈ 3 కలిసి మనకి తక్కువలో వచ్చినాయి అనమాట. అంటే ఎక్కువ బడ్జెట్ నేను పెట్టనండి. మనకి ఆల్రెడీ ఏమవుద్దంటే అండి, షర్టు 200, ప్యాంటు 300, మనకి 500 వచ్చేయాలి. ఎందుకంటే మన బడ్జెట్ తక్కువ కదా, మనకు వచ్చే శాలరీ తక్కువ. మరి ఎక్కువ కాస్ట్లీ కొన్నామనుకో మన పప్పులు ఉడకాలంటే మనం తక్కువలో కొనుక్కోవాలి. అవి నీట్గా మనకు ఉండాలన్నమాట. నేను తక్కువలో కొనుక్కుంటాను, కొంచెం నీట్గా మెయింటైన్ చేస్తానమాట. అది సరదాగా ఈ ఇలాంటి షర్ట్లు ఏమైనా మీకు కావాలనుకుంటే లింక్ అని కామెంట్ చేయండి, కంపల్సరీ పెడతాను. ఈ వీడియో సరదా మీ ఫ్రెండ్స్ అంతా షేర్ చేయండి. అలా వీడియో లైక్ చేసి మన పేజ్ని ఫాలో చేయండి.